హాయ్, నా పేరు డాక్టర్ సమీర్ అహ్మద్. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. నేను ఇక్కడ మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం డయాబెటిక్ ఫుట్ అల్సర్ యా షుగర్ పుండు గురించి తెలుసుకుందాం. ఈ షుగర్ పుండు యా డయాబెటిక్ ఫుట్ అల్సర్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దాని ప్రివెన్షన్ ఎలా, దాని ట్రీట్మెంట్ ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ డయాబెటిక్ ఫుట్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ డయాబెటీస్ వల్ల మన బాడీలో వచ్చే చేంజెస్ గురించి మనం దాంట్లో మొదటిగా ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల బ్లడ్ సప్లై అనేది చేతులకు కానీ కాళ్ళకు కానీ తగ్గిపోవడం జరుగుతుందండి. డయాబెటిక్ న్యూరోపతి చేంజెస్ రావడం. డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళలోని స్పర్శ అనేది, తిమ్మిర్లు అనేది ఎక్కువైపోయి కాళ్ళకి ఊరికే దెబ్బలు తగలడం. మూడోది వచ్చి ఈ దెబ్బ తగిలిన తర్వాత హీలింగ్ ఫ్యాక్టర్ ఎంజైమ్స్ అనేవి డయాబెటీస్ వల్ల చాలా తక్కువైపోతాయి. సో త్వరగా హీల్ అవ్వకపోవడం అనేది ఇంకొక. దీంట్లో చివరిగా అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కంట్రాక్చర్స్ వచ్చేయడం. సో కాళ్ళలోని కండరాలు కానీ చేతిలోని కండరాలు కానీ ఒక విపరీతమైన కంట్రాక్చర్లో వెళ్ళిపోవడం వల్ల దెబ్బలు ఎక్కువ తగలడం వల్ల సో హీలింగ్ ఫ్యాక్టర్ అనేది ఎలాగో తగ్గిపోయిందని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి వాటి వల్ల కూడా డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేది మనకి వస్తుందండి. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సో కాళ్ళు అనేవి మొద్దుబారిపోవడం, అరికాళ్ళు మంటలు, స్పర్శ అనేది తెలియకపోవడం, దెబ్బ తగిలిన తర్వాత వెంటనే గాయం మానకపోవడం, అల్సర్స్ ఫామ్ అవడం, చీమ్ అనేది బయటికి రావడం. సో ఇలాంటి వాటి లక్షణాలు ఉంటే మీకు డయాబెటిక్ ఫుట్ ఉందని మనం గ్రహించాలి. సో ఈ డయాబెటిక్ అల్సర్ యా షుగర్ పుండుని తెలుసుకోవడానికి మనం కొన్ని టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటగా బ్లడ్ షుగర్ అనేది తెలుసుకోవడం. దానికోసం మనం ఆర్బిఎస్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, యూరిన్ టెస్ట్ అనేది మనం చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి షుగర్ వాల్యూ ఎంత ఉన్నది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. ఇదే కాకుండా కాళ్ళకు సంబంధించిన నరాలు, బ్లడ్ సప్లై ఎలా ఉందానికి మనం అల్ట్రాసౌండ్ డోప్లర్ ఆర్టీరియల్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో బ్లడ్ సప్లై ఎంత దూరం ఉంది, ఏమైనా తగ్గిందా అనేది మనం దీంతో నిర్ధారించుకోవచ్చు. ఇవే కాకుండా డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన టెస్టుల విధంగా నర్వ్ కండక్షన్ స్టడీ అనేది చేయడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ పరంగా డయాబెటిక్ అల్సర్ని కంట్రోల్ చేసుకోవడానికి ముందుగా స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరమండి. అవే కాకుండా డెబ్రైట్మెంట్ అంటే చీమ్ పట్టిన చెడిపోయిన కండరాలని తొలగించడం, యాంపుటేషన్ అంటే చీమ్ పట్టిన నల్లబడిపోయిన ఫింగర్స్ని కానీ జాయింట్స్ని కానీ రిమూవ్ చేసుకోవడం. సో ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ అన్ని చాలా అవసరం. లేదంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ముందుకు స్ప్రెడ్ అయ్యి కాలు వరకు తీయాల్సిన అవసరం. డయాబెటిక్ ఫుట్ క్లినిక్ని చిన్న పుండు ఉన్నప్పుడే సంప్రదించడం వల్ల మనం ఈ యాంపుటేషన్స్ అండ్ డెబ్రైట్మెంట్ బారి పడకుండా మనం మన డయాబెటిక్ ఫుట్ అల్సర్ని తగ్గించుకోవడం జరుగుతుంది. షుగర్ వ్యాధికి షుగర్ పుండు సంబంధించిన ఇంకేమైనా అపోహలు మీకు ఉంటే నేను మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 24/7 అవైలబుల్గా ఉంటాను. సో మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో EHS సర్వీసెస్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అండ్ NTR హెల్త్ వైద్య సేవా సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వివరములకు సంప్రదించండి డాక్టర్ సమీర్ అహ్మద్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు.